ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చెల్లూరులో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కోరుతూ కలెక్టరేట్కు బీఆర్ఎస్ నేతలు రావడంతో ఉద్రిక్తత తలెత్తింది. వారిని అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. గేట్ లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. చివరికి ఉద్రిక్తల మధ్య కలెక్టర్కు వినతి పత్రం అందించారు. బీర్లా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసినాము. పై ప్రాపర్టీ ఎలాంటి లబ్ధిదారులకు లేదు, ఇదంతా కూడా క్యాన్సిల్ చేయబడింది. అంటే దీని తర్వాత ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కానీ ఇది మీరే కొట్టేస్తారు. ఈ భూమి లేదని మీరే ధృవీకరించారు. మళ్ళీ 75 ఎకరాలకు మీరే పర్మిషన్ ఇచ్చారు. రాజాపేట మండలం చల్లూరు గ్రామం 322 సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి ట్రెషర్ అక్రమ రవాణాపై మెమరం ఇవ్వడం జరిగింది. మన గౌరవ ఆలేరు ఎమ్మెల్యే గారు నా ప్రమేయం లేదు, నేను ఒక బీసీ బిడ్డను, మరి ఒక బిడ్డ బీసీగా ఎదుగుతుంటే ఓర్వలేక నాపై అనేకమైనటువంటి అపనిందలు వేస్తున్నారని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో నేను అనేది ఏంటంటే ఎక్కువ మంది బీసీలే ఉన్నారు. మరి నువ్వు బీసీ బిడ్డవని చెప్పి బీసీ బిడ్డల మీద అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతున్నా. నువ్వు ఎదగడానికి గెలవడానికి బీసీ బిడ్డవు అని చెప్పుకుంటున్నావు, సంపాదించే వరకల్లా వచ్చి అక్రమంగా సంపాదిస్తుంటే అదేం దాన్ని నిలదీస్తే బీసీ బిడ్డల మీద కేసులు పెడుతున్నావు. ఇదేనా నీ న్యాయమని అడుగుతున్నాం. మొత్తానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చెరువులో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. సోని, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపుతా ఉన్నాయి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చిల్లూరు గ్రామానికి సంబంధించి 322 సర్వే నెంబర్లో కొంత ప్రభుత్వ భూమిని కబ్జా ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య కబ్జా చేశారనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఆ నేపథ్యంలోనే కబ్జాకు పాల్పడ్డటువంటి బీర్లా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వెళ్లారు. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా గుంపులుగా కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మీరేమైనా ఫిర్యాదు ఇస్తే 5 లేదా 6 మాత్రమే లోపలికి వెళ్లాలని చెప్పడంతో పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆ నేపథ్యంలోనే ఒకసారిగా గుంపులుగా కలెక్టరేట్ చాంబర్లోకి వెళ్లి అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు సంబంధించి చెల్లూరు గ్రామానికి సంబంధించి కొంత ల్యాండ్ కబ్జా చేశారని, అదేవిధంగా అక్కడ రెవెన్యూ సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ కూడా పాల్పడుతున్నారనేటువంటి ఫిర్యాదు అయితే చేసినటువంటి నేపథ్యంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు లిఖిత పూర్వకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఒకవేళ చర్యలు తీసుకుని పక్షంలో తాము ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికైతే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య భూ కబ్జా ఆరోపణలు అయితే యాదాద్రి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.